వండర్ఫుల్. గట్టిగా క్లాస్ కడదాం. 6వ రోజు మార్నింగ్ ధ్యానం తర్వాత ఈ జ్ఞాన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సరే, గట్టిగా క్లాస్ కొట్టాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల్లో ఊహకందనంత అద్భుతమైన పనులు చేసి వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్న ఎంతోమంది మహానుభావులు. వేరే లక్ష్యం లేదు. పత్రిజీ ఏదైతే ప్రబోధించారో, వారు ఏదైతే నేర్చుకున్నారో ఈ మూమెంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో 100% అద్భుతంగా చేస్తున్న ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. అందులో ఒక యువ కిశోరం హైదరాబాద్లో ఉద్యోగాని కోసం వెళ్ళి ఆ ట్రైనింగ్లో లేకపోతే ఆ పనుల్లో జేబులో సరిపడా లేక రోజు ఒక్క పూట, అది కూడా ఒక హోటల్లో 10 రూపాయలకి ఒక చపాతీ ఇస్తాడు. ఆ హోటల్కి వెళ్ళడం ఎందుకంటే చపాతీ ఇచ్చి దానికి కావాల్సిన కూరనో చట్నీనో బకెట్ అక్కడే పెడతాడు కాబట్టి కావాల్సినంత కడుపు నిండా కూర వడ్డించుకోవచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళి తిని 10 రూపాయలు మాత్రమే ఉంది కాబట్టి అలా చేసి, ఇలాంటి బాధ ఇంకెవరు ఏ పిల్లవాడికి ఉండకూడదు హైదరాబాద్ వచ్చిన వాళ్ళకని ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ని స్థాపించి రోజు వందలాది మంది యూత్కి అక్కడ ఉచితంగా భోజనాన్ని చెప్తా ఒక ఏసీ హాల్ని, మెడిటేషన్ హాల్ని తయారు చేసి వాళ్ళకి కూడా అక్కడ ధ్యాన విద్యను అందిస్తా, అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలో, హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో కూడా గురుస్థాన్ని స్థాపించి అక్కడ ఉచితంగా ధ్యానాన్ని అందిస్తా, అరుణాచలంలో ఒక కేంద్రాన్ని స్థాపించి గురుస్థాన్ని అక్కడ కూడా అందరికీ ధ్యాన ప్రసాదాన్ని అందిస్తా, మౌన ధ్యానాన్ని, ధ్యాన అభ్యాసకులకి అందరికీ కూడా అనువుగా ఉండేలాగా అనునిత్యం చేస్తా, ఒక మహాద్భుతాన్ని నడుపుతున్న గురుస్థాన్ నడుపుతున్న నాగేందర్ని గట్టిగా లేచి క్లాప్స్తో అందరూ ఆహ్వానిద్దాం. ఇది ఒక మనిషి తన జీవితపు అనుభవం నుంచి, ఎవరికి ఆకలి ఉండకూడదు. పిల్లలు తండ్రులు ఏదో చదివిస్తారు, ఇంజనీరింగో డిగ్రీనో చదివించిన తర్వాత పల్లెల్లో ఏం చేస్తారు, మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదా అంటూ ఉంటారు. ఉద్యోగాలు ఎలా వస్తున్నాయో మీకు తెలుసు. ఎంతో కష్టపడి చదివించే ఇంజనీర్ అయిపోగానే మా వాడు ఇంకా పెద్ద ఆఫీసర్ అయిపోతాడని కలలు అంటారు, అనుకుంటారు పాపం పల్లెల్లో ఉన్న వాళ్ళు చాలామంది. ఇంట్లో తండ్రికి చెప్పలేరు, నాకు అక్కడ ఉద్యోగం వచ్చిందో లేదో తెలియదు, ఇంక ఇక్కడ హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వెళ్ళిపోయి వాళ్ళకి చాలీని అధానంతో ఇంట్లో వాళ్ళని అడగలేరు, వాళ్ళు ఇంకా ఉద్యోగాలు రావు. అలాంటి బాధలు పడే వాళ్ళు వందలాది మంది, వేలాది మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ధ్యానాన్ని అందిస్తే ధ్యానం శక్తితో వాళ్ళని వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ ధ్యాన విద్యని అందించడం కోసం హైదరాబాద్ అంటే మీరు అమీర్పేట చూస్తే వందలాది కోచింగ్ సెంటర్లు, వేలాది మంది పిల్లలు అక్కడికి వచ్చి ఆ ట్రైనింగ్లు తీసుకుని ఉద్యోగాలు వస్తాయని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి స్థైర్యాన్ని నింపుతా, వాళ్ళకి ధ్యాన విద్యను అందిస్తా, వాళ్ళ ఆకలిని కూడా తీరుస్తున్న నాగేంద్ర మహాద్భుతం. ఆ గురుస్థాన్ ఏవి ఒకసారి చూసి చేద్దాం. అలాగే వికలాంగుడిగా ఉన్న, భిక్షాటన చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటా చింతల అగ్రహారం అనే గ్రామంలో, విశాఖపట్నానికి దగ్గరలో మన జీకే గారి ఊరిలో ఇంకొక అద్భుతం ఉంది. శ్రీనివాస్ గారి గట్టిగా క్లాప్స్ కడదాం. రోజు భిక్షాటన చేసుకుని కుటుంబాన్ని పోషిస్తా, ధ్యానం తెలిసిన తర్వాత ధ్యానంతో ఒక ఇల్లు కట్టుకుని, ఒక పిరమిడ్ కట్టుకుని అక్కడ వేలాది మందికి ధ్యాన తరగతుల్ని, ధ్యాన శిక్షణని నిర్వర్తిస్తా. ఈరోజు నేను ఇంటింటి ధర్మ ప్రచార యాత్రకి వెళ్తే నాకు 5,000 రూపాయలు విరాళం ఇచ్చాడు ఆయన. ఎవరొచ్చినా ఆ మెర్కబ్బా పిరమిడ్లు తయారు చేసి మన మాస్టర్స్ ఎవరిని వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి
వాళ్ళకి ఆ పిరమిడ్లు అందిస్తా ఉన్న శ్రీనివాస్ గారికి గట్టిగా క్లాప్స్ కొడతా. ఇప్పుడు నాగేందర్ని విందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. ఒకప్పుడు ధ్యానము అంటే ఈ ప్రపంచానికి బుద్ధుడి రూపం గుర్తొచ్చేది. ఇప్పుడు ధ్యానం అంటే ఈ ప్రపంచానికి పత్రేజీ రూపం గుర్తొస్తుంది. అంటే చూడండి ఎంత గొప్పగా ఆయన ఆ సంకల్పానికి కట్టుబడి, ఇందాక ఉదయం మాట్లాడినప్పుడు రాయ్ జగపతిరాజు గారు చెప్పారు, బాగా అలిసిపోయి ప్రకృతి వ్యాలీకి వచ్చిన పత్రి సారు భోజనం చేసుకుని మళ్ళీ వెంటనే పాడేరుకి వెళ్తున్న క్రమంలో మరి ఆ సార్ అలసిపోయి ఉన్నారు కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, రెస్ట్ అనే పదమే నా జీవితంలో లేదు. రెస్ట్ అనే పదం ఏదో దరిద్రం ఏమన్నారు సార్? రెస్ట్ అనే మొదలెస్ట్ పదం నా జీవితంలో ఇష్టం లేదు. అంతగా మరి ఈ రోజున ఈ 40 సంవత్సరాలు ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగారు కాబట్టి ఈ రోజున ధ్యానానికి ప్రత్యేకగా ఆయన నిలిచారు. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ధ్యానం అనగానే ఎలా అయితే పత్రిసారి గుర్తొస్తున్నారో, మరి ప్రకృతి వ్యాలీ అనగానే మన రాయ్ జగపతిరాజు గారు గుర్తొస్తారు. రాయ్ జగపతిరాజు గారు మరి నాకు తెలిసి నేను 2009లోనో 10లోనో మొట్టమొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుండి నేను 2009లోనే మొట్టమొదట ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుండి జగపతిరాజు గారిని నేను చూస్తూనే ఉన్నాను. నా జీవితంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితం అంటే ఇలా ఉండాలి, జీవితం అంటే ఏదో బతికేయడం కాదు, జీవితం అంటే సెలబ్రేషన్, ప్రతినిత్యము నిత్య నూతనంగా జీవించాలి అని నాకు అర్థమైంది రాయ్ జగపతిరాజు గారి పరిచయం తర్వాతే. అప్పుడు వరకు నన్ను నేను తిట్టుకుంటూ, నన్ను నేను హింసించుకుంటూ, నన్ను నేను దూషించుకుంటూ నా జీవితం కొనసాగుతున్న సమయంలో ఒకానొక రోజు రాయ్ జగపతిరాజు గారి సెల్ఫ్ లవ్ అనే క్లాస్ విన్న తర్వాత నా జీవితం మొత్తం నా పట్ల నేను ఆలోచించే విధానం మొత్తం మారిపోయింది. ఆయన ప్రతి మాట ఆ సమయంలో ఎలా ఉండేది అంటే డైరెక్ట్గా గుండెల్లోకి గుణపొందించినట్లుండేది, మనకి ఆ ఇంజెక్ట్ చేసినట్లుండేది. ఆయన చెప్పే విధానం కానీ, ఆయన ప్రేమ గురించి చెప్తుంటే ఆయన మాట్లాడినట్లుండేది కాదు. ఒక ప్రేమమూర్తి మాట్లాడుతున్నట్టుండేది. అలా ఆ సమయంలో నేనే కాదు, నాలాంటి వాళ్ళెందరికో దిశానిర్దేశం చేసిన ఆయన ఈ ప్రకృతి వ్యాలీ మొదలుపెట్టిన తర్వాత ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. ఆయన మొదలుపెట్టిన తర్వాత ఆయనతో ఉన్న వాళ్ళు ఈరోజు ఎవరు ఆయనతో లేరు. అయినప్పటికీ కూడా పట్టు వీడని విక్రమార్కుల్లాగా మరి సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండిపోతూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పుతూ, వాళ్ళకి ఆహారం పెడుతూ, ఈ ప్రకృతి వ్యాలీ మరి ప్రపంచంకి దర్శనీయంగా మారాలి అనే పత్రిసారి యొక్క కళను నిజం చేయడం కోసం మరి అహర్నిశలు శ్రమిస్తూ ఈ రోజున ఇంత వైభోగంగా మనమందరం ఇక్కడ ఉన్నామంటే దానికి కర్త కర్మ క్రియ మరి రాయ్ జగపతిరాజు గారు. ఎలా ఉందండి ఫుడ్ ఇక్కడ? అకామిడేషన్ ఎలా ఉంది? చూడండి, మనం అడవి మధ్యలో కూడా ఎంత అద్భుతంగా జీవిస్తున్నామో. మరి ఇదంతా చేస్తుంది దేనికోసమయ్యా అంటే మనల్ని కూర్చోబెట్టడం కోసమే. పత్రిసారి చెప్పారు మనం కూర్చోవడం నేర్చుకోవాలి. నేను ఎస్ఆర్ నగర్లో 2009లో మొట్టమొదటి ధ్యానం మొదలుపెట్టినప్పుడు, ఆ ధ్యానం సెంటర్కి వచ్చినప్పుడు నాకు కూర్చోవడం నేర్పించారు. కూర్చోండి, అన్ని సమస్యలకు ఇదే పరిష్కార మార్గము, మీరు కేవలం కూర్చోండి అని చెప్పారు. అప్పటికి నాకు చాలా సమస్యలు ఉన్నాయి. నేను 2000 సంవత్సరంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు జాంటీస్ వచ్చి నేను సివియర్ అయిపోయి డాక్టర్స్ కూడా ఛాన్స్ లేదు, నువ్వు చనిపోతావు అని డిక్లేర్ చేసేసిన తర్వాత నియర్లీ 1 మంత్ ఐసీయూలో ఉండిన తర్వాత నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు కంప్లీట్గా మెడిసిన్ మీదే ఉండి జీవించాను. నేను ఆ యొక్క అనారోగ్య సమస్యలతో నేను మెడిసిన్ వాడుతుంటే, మెడిసిన్ వాడినప్పుడు సోయి లేకుండా ఎక్కడంటే అక్కడ నిద్రపోయేవాడిని. మెడిసిన్ వాడకుండా ఒక 1 వీక్ ఉంటే ఎక్కడంటే అక్కడ పిడుసులు వచ్చి పడిపోతుండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నేను 8 సంవత్సరాలు నరకప్రాయమైన జీవితాన్ని జీవించాను.
నాకెప్పుడు ఎప్పుడు చనిపోదామా, ఎందుకు ఈ జీవితం జీవించే ఉపయోగం ఏంటి అనే ఆలోచనలతోనే నా ప్రతిరోజు మొదలయ్యేది. అలా ఉన్న నా జీవితంలోకి ఒకానొక రోజు మరి వైవి రామారావు గారు, ఈ యొక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించిన ఆయన ద్వారా నాకు ధ్యానం అందడము, ఆ తర్వాత ఆయన ఎస్ఆర్ నగర్ సుబ్బారావు గారికి కనెక్ట్ చేయడము. సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఆయన కూర్చోవడమే నేర్పించారు నాకు. కూర్చో, నీకు ఏదైనా సమస్య ఉన్నాయి, నీకు అనారోగ్య సమస్య ఉన్నాయి, మానసికమైన సమస్య ఉన్నాయి, ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య అయినా ఉన్నాయి, వాటన్నిటికీ పరిష్కారం ఒక ధ్యానం మాత్రమే. నేను కూర్చోవడం చేత అయితే చాలు, మిగతా అన్ని ఆటోమేటిక్గా పరిష్కరించబడతాయని చెప్పారు. సరే చూద్దాం, నాకు కావలసిన సమస్యలు ఉన్నాయి. సరే, అన్ని సమస్యలకి ధ్యానమే పరిష్కారం అన్నారు. అప్పటి వరకు తిరిగాను. తిరగని హాస్పిటల్ లేదు, కలవని డాక్టర్ లేదు. మా పేరెంట్స్ నా కోసం కష్టపడి సంపాదించిన ఎంత ధనాన్ని ఖర్చు చేశారో నన్ను బ్రతికించుకోవాలని చెప్పేసి. అన్ని తిరిగి చివరాఖరికి మెడిటేషన్ సెంటర్కి వస్తే ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, నువ్వు కూర్చో అన్నారు. సరే చూద్దాం, ఇన్నాళ్ళు తిరిగాం కదా, ఇప్పుడు కూర్చొని చూద్దాం అనుకున్నాను. నేను ప్రతిరోజు ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు 3 గంటలు ధ్యానంలో కూర్చునేవాడిని. మరలా 12 గంటల నుండి 3 గంటల వరకు నిద్రపోయి మరలా 3 గంటలు లేచి మరలా 6 గంటల వరకు ధ్యానంలో కూర్చునేవాడిని. అలా రాత్రి 6 గంటలు ధ్యానం చేసేవాడిని. అలా అక్టోబర్ 9th స్టార్ట్ అయింది నా లైఫ్, 2009లో. అలా నవంబర్ 1 ప్రగతి రిసార్ట్లో ఒక పౌర్ణమి ధ్యానం జరిగింది. సుబ్బారావు గారు, అక్కడ రమణ గారు, లలిత గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక పౌర్ణమికి అక్కడ పౌర్ణమి రిసార్ట్లో పౌర్ణమి ధ్యానం పెట్టారు. అక్కడికి అందరితో పాటు నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి 9-9:30 సమయంలో అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారు. అందరితో పాటు నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. నాకు అప్పటికే ఇలా రాత్రులు కూర్చోవడం అలవాటు అయిపోయింది. వెళ్ళి కూర్చున్నాను నేను. నాకు కొద్ది సమయం తర్వాత అందరూ లేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు, మళ్ళీ కూర్చుంటున్నారు, మధ్యలో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి. కానీ నన్ను కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది నాకు లెగవాలంటే చేతులు రావడం లేదు, కళ్ళు తెరవాలనిపించడం లేదు, అలా కూర్చుండిపోయాను. ఇంకొంత సమయం గడిచిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను బలవంతంగా తట్టి లేపి నన్ను పిలిచి ఇలాగే కొంతమంది ఇలా కొన్ని కుర్చీలు వేసుకుని స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పిలిచి ఆయన నాకు చప్పట్లు కొట్టించారు. ఈ కుర్రాడికి గట్టిగా క్లాప్ చేద్దామని చెప్పేసి. ఆయన నన్ను ధ్యానంలో ఎందుకు లేపారు, ఎందుకు పిలిచారు, ఎందుకు చప్పట్లు కొట్టిస్తున్నారు నాకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనము రాత్రి 9-9:30 సమయంలో మనం ధ్యానంలో కూర్చోబెట్టాము, ఇప్పుడు ఉదయం 5 గంటలు అయ్యింది, ఆయన అలాగే కూర్చుండిపోయాడు అని చెప్పేసి. ఆ మెడిటేషన్లో నాకు ఇంట్యూషన్గా ఒకటి అనిపించింది, నీకు ఈ రోజుతో మెడిసిన్ అవసరం లేదు అని చెప్పేసి. సరే, నాకు మెడిసిన్ వాడపోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. సరే అనిపించింది కదా, చూద్దాం అని చెప్పేసి నేను 1 వీక్ కంప్లీట్గా మెడిసిన్ ఆపేశాను. నాకు 1 వీక్ మెడిసిన్ ఆపేస్తే నాకు ఎక్కడంటే అక్కడ పిడుసులు వచ్చి పడిపోతుండేవాడిని. కానీ 1 వీక్ అయిపోయింది, నాకు ఏ పిడుసులు రాలేదు. 2 వీక్స్ గడిచింది, ఏ పిడుసులు రాలేదు. సరే చూద్దాం అని చెప్పేసి 1 మంత్ గడిచింది, నాకు నా ఆరోగ్యంలో ఎలాంటి తేడా కనిపించలేదు. అలా 2 మంత్స్ వెయిట్ చేశాను నేను. 2 మంత్స్ తర్వాత నేను కన్ఫర్మేషన్కి వచ్చిన, ఎస్, నాకు ఆ రోజు ఏదైతే ఇంట్యూషన్గా నీకు మెడిసిన్ అవసరం లేదు అనిపించిందో అది వాస్తవము. ఆ రోజు సుబ్బారావు గారు నువ్వు కూర్చో అంతే, నీ సమస్యలకు అన్నిటికీ ఇదే పరిష్కారము అని ఏదైతే చెప్పారో అది వాస్తవం అని ఆ రోజు నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నాకు ఒకటే అనిపించింది, నేను ఈ 8 సంవత్సరాలు ఎంత నరకాన్ని అనుభవించానో నాకు మాత్రమే తెలుసు నా జీవితంలో. అలాంటిది ఏ డాక్టరు ఏ మందులు ఇవ్వలేని పరిష్కారము కేవలం ధ్యానం ఇచ్చింది. మరి ఇలాంటి సమస్యలతో ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో మరి వాళ్ళందరికీ ధ్యానం చెప్పాలిగా. నాకు ఆ రామారావు గారు అనే వ్యక్తి 6 నెలలు నా వెనకబడి ధ్యానం చెప్పాడు. అదే వ్యక్తి ధ్యానం చెప్పకపోతే ఈరోజు నా జీవితమే లేదు. ఆయన ధ్యానం చెప్తున్నప్పుడు ఆయన మా యానిమేషన్ స్టూడియోలో 2D సారు, డ్రాయింగ్ సారు, ఆయన మీద హేళన చేసేవాళ్ళం, జోకులు వేసుకునేవాళ్ళం. ఆయన ధ్యానం చెప్తుంటే మాంసాహారం మానేయమంటే
మరి ఈ ధ్యానం నా జీవితంలో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించినప్పుడు అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఈ ధ్యానాన్ని అందించాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అనిపించి నేను కంప్లీట్గా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో మూవ్మెంట్లోకి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నా పని ఒకటే. నేను ఇలా మాట్లాడేది కూడా చాలా తక్కువ. నేను చేతనైనంత ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాను, నోరు మూసుకుని కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా సమయం అంతా కూడా ఎవరికి వీలైతే వాళ్ళ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన ధ్యానాన్ని నేను చెప్తాను. మనం ప్రత్యేకంగా జ్ఞానం చెప్పాల్సిన అవసరం లేదు. పత్రిసారి ఎంత గొప్ప జ్ఞానాన్ని అందించారో అందరినీ పిఎంసీ చూడమంటే సరిపోతుంది. పిఎంసీలో పత్రిసారి వీడియోస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ప్రతిరోజు ఉదయము పత్రిసారి ఇచ్చిన ఆ 5-10 నిమిషాల సందేశము ఎంటైర్ మన జీవితాలను మార్చేస్తాయి. గంటలు గంటలు వినవలసిన పని లేదు. మనం కొద్ది సమయం వినాలి, మిగతా సమయం అంతా కూడా కూర్చోగలగాలి, కళ్ళు మూసుకుని కూర్చోగలగాలి. అది చేతనైతే చాలు. మన గంటలు గంటలు ఎవరికి ఏది చెప్పాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు ధ్యానం చేసే ప్రక్రియ చెప్పాలి, మిగతా సమయం వాళ్ళని కూర్చోబెట్టాలి. ఈ ప్రకృతి వ్యాలీ దేనికోసమై ఉందంటే మీరు వచ్చి కూర్చోవడానికే. 365 రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు ఇక్కడికి రావచ్చు, వచ్చి కూర్చోవచ్చు హాయిగా. ధ్యానం చేసుకోవడం కోసమే ప్రకృతి వ్యాలీ ఉంది, ధ్యానం చేసుకోవడం కోసమే జాతవనం ఉంది. ఎక్కడికి వెళ్ళైనా మీరు కూర్చోవడానికే. ఇక్కడ ఇన్ని ఆశ్రమాలు ఎందుకు వీళ్ళందరూ అభివృద్ధి చేస్తున్నారు అంటే మనల్ని కూర్చోవడానికే, మనం సాధన చేసుకోవడానికే. కాలక్షేపానికి ఆశ్రమాలు లేవు, కూర్చోవడానికి, కళ్ళు మూసుకుని కూర్చోవడానికి మాత్రమే ఇక్కడ ప్రకృతి వ్యాలీ ఉంది. అక్కడ జాతవనం ఉంది, కైలాసపురి కర్తాల్లో కైలాసపురి ఉంది, మన వశిష్ఠ గౌతమి ఉంది. ఇలా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. నాకు ఇవన్నీ చూస్తున్న క్రమంలో ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి కూర్చునే అవకాశాన్ని కల్పించాలి. ఇంకా మనం ఏమి అవసరం లేదు, వాళ్ళకి కూర్చునే అవకాశాన్ని కల్పిస్తే చాలు, వాళ్ళు వచ్చి ప్రశాంతంగా కూర్చునే వాతావరణాన్ని కల్పిస్తే చాలు అనిపించింది. అలాంటి వాతావరణం ఉండే విధంగా మరి మొట్టమొదటిసారి ఇందాక జగపతిరాజు గారు చెప్పిన విధంగా ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ అని ఒక పిరమిడ్ ధ్యాన స్థలిని స్థాపించడం జరిగింది. అది ధ్యాన స్థలే. అక్కడ కేవలం ఏం చేసుకోవడానికి ఉంటుంది అంటే ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణంతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రంలో ఎప్పుడు నిరంతరము ధ్యానం జరుగుతూనే ఉంటుంది. అలాగే శ్రీనార కాలనీలో స్టార్ట్ చేసిన తర్వాత నేను మా పేరెంట్స్ తిరుపతి తీసుకెళ్ళమంటే నేను మా పేరెంట్స్తో పాటు తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళినప్పుడు 1.5 డే తర్వాత దర్శనం వచ్చింది. అయితే ఈ 1.5 డే ఇంకా ఏం చేయాలి అనుకున్నప్పుడు మా పేరెంట్స్ అరుణాచలం తీసుకెళ్ళమంటే నేను అరుణాచలం వెళ్ళాను. మా పేరెంట్స్ని తీసుకుని అక్కడికి వెళ్ళంగానే నాకు ఇంట్యూషన్గా ఈ అరుణాచలంలో గురుస్థాన్ పెట్టాలి అనిపించింది. అక్కడ ఆ బస్సుకి నేను అక్కడ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ జగదీష్ గారు, సునీత గారు ఆల్రెడీ అక్కడ ఒక సెంటర్ని నిర్వహిస్తూ ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వెంటనే జగదీష్ గారు వెళ్ళిన వెంటనే మాట్లాడిన ఏంటంటే నువ్వు ఇక్కడ గురుస్థానం పెట్టవచ్చు కదా అన్నారు. అప్పుడే నాకు అనిపించింది అక్కడ ఈయన ఇక్కడ రాంగాలే చెప్పారు. సరే ఎస్ సార్, నేను ఇక్కడ వెంటనే గురుస్థానం పెట్టేస్తాను. ఈ ధ్యానం అప్పుడు నవంబర్లో వెళ్ళాము, ధ్యాన మహాయజ్ఞం లోపెల్లా ఇక్కడ గురుస్థానం నేను స్థాపిస్తాను అని చెప్పాను. మనం అనుకున్న విధంగా ఆ రోజు అయిపోయింది. విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో అక్కడ గురుస్థాన్ బిల్డింగ్ దొరకడము, అక్కడ మెడిటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది దగ్గరగా మనకి లాస్ట్ నవంబర్కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అక్కడికి ఎవరైనా కూడా నేను సాధన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ అరుణాచలేశ్వరుడి సన్నిధిలో, ఆ రమణ మహర్షి నడియాడిన ప్రదేశంలో మరి నేను సాధన చేసుకోవాలనుకుంటున్నాను అనే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వసతి ఎలాగా, భోజనం ఎలాగా, దానికి ఎంత ఖర్చులు అవుతాయి, అన్ని ఖర్చులు పెట్టుకుని అన్ని రోజులు ఉండగలమనే క్యాలిక్యులేషన్తో సంబంధం లేకుండా మీరు నెలల తరబడైనా అక్కడ మౌనంగా ఉంటూ సాధన చేసుకునే వాళ్ళు అక్కడ ఉండిపోవచ్చు. మీకు మీ ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉంటాయో అన్ని సౌకర్యాలు అక్కడ అందించబడతాయి. మీరు కేవలం చేయవలసింది ఏంటంటే రమణ మహర్షి లాగా మౌనంలో ఉండాలి, పత్రిసార్ లాగా ధ్యానంలో ఉండాలి. ఈ 2 చేయగలిగితే చాలు. మీరు అక్కడికి వచ్చి ఎన్ని రోజులున్నా కూడా
మీకు సకల సౌకర్యాలు అందించబడతాయి ఉచితంగా. అది మనది. ఈ ప్రకృతి వ్యాలీ ఎవరిది? ప్రకృతి వ్యాలీ మనది. ఈ జాతీయం ఎవరిదంటే మనది. గురుస్థానం ఎవరిదయ్యా అంటే మనది. ఈ మన దానికి మనం వచ్చి అద్భుతంగా ఇక్కడ సౌకర్యాలని సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా తర్వాత ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరికీ ఆ సౌకర్యాలు అందించడంలో ఒక రాయ జగపతి గారికి మనం సపోర్ట్గా ఉండాలి, ఒక జాతవనం ప్రభాకర్ అన్నకి సపోర్ట్గా ఉండాలి, ఒక నాగేంద్రకి సపోర్ట్గా ఉండాలి. ఇది ఎవరిదంటే మనదే. ప్రతి చోట మన బాధ్యతని మనం నిర్వర్తించాలి. ఈ మధ్యకాలంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో చాలా చోట్ల వస్తుంది, అందరూ డబ్బులు అడుగుతున్నారు అనేది. ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు మన బాధ్యత ఇది మనది అనే విషయం మనకు తెలుసు. ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం. కానీ అందరూ అన్నిటికీ ఎవరు ఏం చేయగలిగితే అది ఖచ్చితంగా చెయ్యాలి. రాయ జగపతిరాజు గారు ఇక్కడ కూర్చుని ఆయన ఏం చేయగలుగుతారు అది చేస్తున్నారు. మరి ఇక్కడ మనం ఏం చేయగలుగుతాం అది చెయ్యాలా లేదా? ప్రభాకర్ అన్న మొన్న సంక్రాంతికి ఎంత అద్భుతమైన సంక్రాంతి సంబరాలు చేశారో. ప్రభాకర్ అన్న గట్టి క్లాప్ చేద్దాం. మరి ఆయన ఏం చేయగలుగుతారు అక్కడ అది చేస్తున్నారు. మరి అక్కడ మనం ఏం చేయగలుగుతాం, మనం చేయాలా వద్దా? మనదే కదా అది మనదే, ఇది మనదే. అదేవిధంగా అరుణాచలం గురుస్థాన్లో మేము ఏం చేయగలుగుతాం చేస్తున్నాం. మీరేం చేయగలుగుతారో అది చేయండి. మీరు అక్కడికి వచ్చి మౌనంగా ఉండగలుగుతారా? మౌనంగా ఉండండి. మీరు వచ్చి అక్కడ ధ్యానం చేయగలుగుతారా? మీరు ధ్యానం చేయండి. మీరు వచ్చి అక్కడ సేవ చేయగలుగుతారా? సేవ చేయండి. మీరు అక్కడికి రాలేరు, అక్కడ మౌనంగా ఉండలేరు, అక్కడ ధ్యానం చేయలేరు. కానీ వచ్చే వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించడంలో నేను భాగస్వామిని కావాలనుకుంటున్నారా? అవ్వండి. ఇది మనది. మనకి ఏది కావాలనిపిస్తే అది చేసే ఇచ్చ మనకుంది. ఎవరు దేనికి ఆపరు. మిమ్మల్ని చేయమని జగపతిరాజు గారు అడగరు, కానీ మనం చెయ్యాలి. చేయకపోతే ఎందుకు చేయలేమని ఎవరు అడగరు. అది మన ఇచ్చ. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా. ఇస్తే వస్తుంది, మనకు కావాలంటే ఇవ్వాలంతే. ఇది సృష్టి ధర్మము. ఒక రైతు ఏం చేస్తాడు? పంట కావాలని కోరుకుంటాడు. పంట కావాలనుకునే రైతు ఏం చేస్తాడు? ముందు పంట వేస్తాడు, ఇవ్వడం మొదలు పెడతాడు. నేను ఇవ్వను కానీ నాకు రావాలంటే రైతుకు వస్తుందా పంట? ఎప్పటికీ రాదు. అట్లాగే ఎదురు చూస్తూ ఉండిపోవాలా. అదేవిధంగా మన జీవితంలోకి రావాలి అంటే మనం ఇవ్వడం మొదలు పెట్టాలి. నా జీవితంలో నేను స్వ అనుభవం ఇది. నా జీవితంలో ఎక్కడ ఏ లోటు లేదు. నాతో పాటు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు రకరకాల కారణాల చేత నా జీవితం ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, వీళ్ళందరికీ అవసరాలు ఎవరు తీరుస్తారు అని రకరకాల కారణం చేత వాళ్ళు జాబ్ రీత్యా వెళ్ళిపోయి ధ్యానాన్ని వదిలేశారు. కానీ నేను ధ్యానాన్ని బట్టి కూర్చున్నాను. వాళ్ళ జీవితంలో లోటు ఉందేమో కానీ నా జీవితంలో ఎప్పటికీ లోటు లేదు. ఈ రోజున నేను దగ్గరగా 17 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. వాళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ ధ్యానంలోకి. అరే ఆ రోజు నీతో పాటు మేము కూడా ధ్యానం నేర్చుకున్నాము, అప్పుడు వదిలేసాము, మరలా నా జీవితంలో సమస్యలు మొదలైనవి, మళ్ళీ ధ్యానం చేయాలనిపిస్తుంది, అప్పుడు వదిలేకుంటుంటే బాగుండేది అని. మీరు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఏ కారణం చేత అయినా మీ జీవితంలో ధ్యానం వదిలిపెట్టారు అంటే మళ్ళా లేనిపోని కష్టాలని కోరి తెచ్చుకున్నట్లే. ఈ సృష్టి మిమ్మల్ని కష్టపెట్టాలనుకోదు, మిమ్మల్ని నష్టపెట్టాలనుకోదు. ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ యొక్క పర్పస్ వైపుకి తీసుకురావాలనుకుంటుంది. కాబట్టి దానికోసము మీ జీవితంలో మళ్ళీ రోగం వస్తుంది, మళ్ళీ నష్టం వస్తుంది, మళ్ళీ కష్టం వస్తుంది. అప్పుడు ధ్యానమో దేవుడో గుర్తొస్తాడు. లేకపోతే గుర్తొస్తాడా? దేవుడు గుర్తొస్తాడా? సుఖాలు ఉన్నప్పుడు హాయిగా ఉంటాం, దేవుడు గుర్తాడు. కష్టం రంగాలే దేవుడా ఎక్కడున్నావు అంటాం. కాబట్టి తన గుర్తు చేయాలంటే ఏం చేస్తాడు? ముట్టికాయ వేస్తాడు ఒకటి. కాబట్టి ధ్యానం అయిన అంతే మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితంలో ధ్యానం భాగం అయితే మీ జీవితం ప్రతిదీ అత్యంత మధురంగా ఉంటుంది. అది ఏదైనా కానివ్వండి. మానం మధురం, అవమానం మధురం. మీకు మానం కూడా మధురంగానే ఉంటుంది, అవమానం కూడా మధురంగానే ఉంటుంది. సుఖమే కాదు కష్టం కూడా అద్భుతంగానే అనిపిస్తుంది. ఎన్ని నేర్చుకోవచ్చో కష్టాలు. కష్టాలు లేని జీవితమే వృధా. ఓషో చెప్తాడు,
నీకు నీ జీవితంలో కష్టం లేకపోతే నీ జీవితమే లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ప్రతిదాన్ని చక్కగా చూడగలుగుతాం, సవ్యంగా చూడగలుగుతాం. ధ్యానం వస్తే దాని నుండి ఏం తీసుకోవాలో అది తీసుకోగలుగుతాం, తద్వారా ఎలా ఎదగాలో అలా ఎదగలుగుతాం. కాబట్టి మనం అందరం కూడా మరి ఇక్కడ ఈరోజు మనం పత్రి సార్ చెప్పిన మనందరికీ చెప్పిన విషయం ఏంటంటే, మనం కూర్చోవడం నేర్చుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఎక్కడికి వెళ్ళినా అదే నేర్పించాలి, అదే నేర్పించబడాలి. నేను ఈ మధ్యకాలంలో ఒక టూర్ వెళ్ళాను. ఓ టూర్ వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూసి అవే చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక టూర్ వెళ్ళినప్పుడు ఆ టూర్లో చెప్తా ఉన్నారు, పత్రి సార్ని ఆహ్వానించుకుందాము, పత్రి సార్ చైతన్యంతో కనెక్ట్ అవుదాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పత్రి సార్ రావాలి, మహోతార్ బాబాజీ రావాలి, ఇంకోటి రావాలి అని ఎవరు చూసినా ఇదే చెప్తా ఉన్నారు. సదానంద గారు ఏం చెప్పారు? కోరి పొందవద్దు, కోరక వచ్చింది కాదనవద్దు. మనం ఎవరికి వాళ్ళు గొప్ప గొప్ప గురువులు, వాళ్ళకి వాళ్ళ బాధ్యతను తెలియజేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుసు. పత్రి సారు ఎవరెప్పుడు ఉండాలో ఆయనకు తెలుసు, ఎవరికేం చేయాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు బాధ్యత లేకుండా బలాదూరుగా తిరిగి వస్తుంటాడు. వాడు తిన్నాడా లేదని తల్లి ఆలోచిస్తుందా? ఆడే ఏదో సమయంకి వచ్చి తినేస్తాడులే, పని పాట లేకుండా తిరుగుతుంటాడు, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు రాడని చెప్పేసి అనుకుంటది. అదే ఒక బాధ్యతాయుతమైన కొడుకు పనికెళ్తే భోజనం సమయానికి ఇంకా రాకపోతే గడప దగ్గరే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటది. అవునా కదా? ఎప్పుడు వస్తాడు వీడు, పొద్దునంగా తినెళ్ళాడు, భోజనం సమయం అయిపోయింది ఇంకా రాలేదేంటి అని చెప్పేసి నిద్ర వస్తున్నా నిద్రపోకుండా తల్లి గడప దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు వచ్చిన తర్వాత వాడికి భోజనం పెడితే గాని నిద్రపోదు తల్లి. అదే విధంగా ఒక గురువైనా కూడా నువ్వు బాధ్యతాయుతంగా నువ్వు చేయవలసిన పని చేస్తున్నప్పుడు ఆ గురువు నీ కోసం నీకేం చేయాలి అని పరితపిస్తూ ఉంటాడు. నిన్ను 1000 కళ్ళతో నిన్ను చూసుకుంటూ ఉంటాడు. నువ్వు బాధ్యతాయుతంగా లేవనుకో, నిన్ను అన్ని సమకూర్చి నిన్ను ఇంకా బాధ్యతారహితమైన వ్యక్తిగా తయారు చేయడు. కాబట్టి మనం గురువుకి బాధ్యతలు నేర్పాల్సిన అవసరం లేదు. మనం బాధ్యతగా ఉంటే గురువు తన బాధ్యత తను ఎప్పుడు ఇక్కడ పత్రి సార్ మరి ఇక్కడ ఇదంతా నడిపిస్తున్నారు. ఎందుకంటే రాయి జగపతి రాజు గారు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన ఉన్నారు. కాబట్టి నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక గొప్ప ప్రేరణ కల్పించిన మొట్టమొదటి పిరమిడ్ మాస్టర్ రాయి జగపతి రాజు గారు. ఆయన బాధ్యతాయుతంగా ఉండడమే కాదు, ఎంతో మందికి బాధ్యతాయుతం ఉండేలాగా ఆయన తీర్చిదిద్దారు. అందులో నేను ఒకడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా మీరు 2009 మేబీ అక్టోబర్ 19 అనుకోండి సార్, అది మీరు ఒక సండే ఎస్ఆర్ నగర్లో సెల్ఫ్ లవ్ మీద క్లాస్ చెప్పారు సార్. ఆ రోజు నాకు ఎప్పటికీ మర్చిపోలేను. అది నా జీవితాన్ని మార్చిన రోజు. నన్ను నా పట్ల, నేను సొసైటీ పట్ల చిన్నప్పటి నుండి బాధ్యతగానే ఉన్నాను. నేను చిన్నప్పటి నుండి ఎవరికి అవసరం వస్తే వాళ్ళకి సహాయం చేసేవాడిని. కానీ నా పట్ల నేను బాధ్యత రాహిత్యంగా ఉన్నాను. నా పట్ల నాకు బాధ్యతని తెలియజేసిన వ్యక్తి రాయి జగపతి రాజు గారు. ఆయన ఎంతమంది పట్ల వాళ్ళకి బాధ్యతను నేర్పించారు. మీరు సొసైటీ పట్ల ఓకే, మీ పట్ల మీరు బాధ్యతగా ఉండే ముందు మిమ్మల్ని మీరు హింసించుకోకుండా ఉండండి, మిమ్మల్ని మీరు ద్వేషించుకోకుండా ఉండండి. ఆయన ఒక క్లాస్ చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెవులో తేనె పోసినట్లుంటది. అలోపతి మందులాగా ఉండదు ఆయన క్లాసు, హోమియోపతి మందులాగా తీయగా ఉంటుంది, ఏదో పంచదార పోసినట్లు నోట్లో, కానీ అదే హీల్ చేస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము ఎవరిని మనము పిలవాల్సిన అవసరం లేదు. ఏ యొక్క గురువుకి ఏ బాధ్యతని తెలియజేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ అంతా తెలుసు. వాళ్ళు సర్వాంతర్యామి. పత్రి సారు ఒక్క చోట ఉన్నాడు అనుకుంటే గ్రహపాటు, లేకపోతే నేను పిలిస్తేనే నా దగ్గరికి వస్తాడు అనుకుంటే గ్రహపాటు. ఆయన అంతటా ఉంటాడు, సర్వాంతర్యామి. ఆయన విశ్వ చైతన్యం.
అంతటా వ్యాపించే ఉన్నాడు. ఎవరు ఎక్కడ ఏ పిరమిడ్ మాస్టర్ తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారో, ఎవరు ఎక్కడ తన యొక్క ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఇలా యజ్ఞాలు చేస్తుంటారో అక్కడంతా కూడా ఆయన చైతన్యంతో నిండి ఉంటుంది. ఇలా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క రాకతో కళకళలాడుతూ ఉంటుంది. ఇట్లా వైభోగం లాగా ఉంటుంది, కృష్ణుడి యొక్క బృందావనం లాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఏం చేయగలిగే చేసుకుంటా పోవాలి. మరి ఈరోజు నేను కూడా అదే చేస్తున్నాను, ఒక బాధ్యతాయుతమైన పిరమిడ్ మాస్టర్ లాగా. ఎస్, నేను మన జీవితంలో మరి నేను ఇలా జీవిస్తున్న క్రమం, మన జీవితంలో ఏదైతే ఒక లేమి చూస్తామో, మన జీవితంలో ఏదైతే ఒక సమస్య వల్ల మనం ఇబ్బంది పడతామో ఆ సమస్య వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడకుండా చూసుకోవడం మన బాధ్యత. నాకు బాగా ప్రేరణనిచ్చే ఒక విషయం ఏంటంటే, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అని చిన్నప్పుడు చదువుకుని ఉంటాం మనం. ఎంతమంది చదువుకున్నారు? ఆయన ఏం చేశారు? మచూసుకి మందు కనుక్కున్నారు. ఒక సమయంలో మొన్న కరోనా వచ్చి ఎలా అయితే కొన్ని వేల మంది, లక్ష మంది చనిపోయారు, ఆ సమయంలో మసూసి వ్యాధి వచ్చి ఎంతో మంది చనిపోతున్న క్రమంలో మరి ఆయన ఎప్పుడు కూడా మందు కనుక్కోవాలన్న ఆలోచన రాలేదు. అలా ఎంతో మంది చనిపోతున్న క్రమంలో ఒకనొక రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య చనిపోయాడు అదే వ్యాధి వల్ల. అప్పుడు చాలా బాధ కలిగింది ఆయనకి, చాలా దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంలో నుండి ఒక ఆలోచన మొదలయ్యింది. అరే, ఇన్ని రోజులుగా ఇంతమంది చనిపోయిన వాళ్ళ కుటుంబం ఇంత బాధపడుతుందా అని చెప్పేసి ఆయనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఇలాంటి బాధ మరి ఏ కుటుంబంలో కలగకూడదు, దీనికి పరిష్కార మార్గాన్ని ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తన చేత ఆ మసూసికి మందు కనుక్కునేలాగా చేసింది. అదేవిధంగా నేను ధ్యానంలోకి రాకముందు అంతా బాగుంది, నాకు తినడానికి తిండి, మా ఇంటి దగ్గర నుండి నెల నెల డబ్బులు వచ్చాయి, హాస్టల్ ఫీజులకు ఉండేవి, తినడానికి అన్నీ ఉండేవి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా నాన్నలకి నేను జాబ్ చేస్తున్నానని చెప్పేశాను. ఎందుకంటే మళ్ళా ఆ కోర్స్ అయిపోయింది, మరి జాబ్ చేస్తూ ఉంటే ఇంటి దగ్గర డబ్బులు అడగలేము కదా, జాబ్ చేయకుండా డబ్బులు అడిగితే ఇంటికి వచ్చేయమంటున్నారు. కాబట్టి నేను జాబ్ చేస్తున్నానని చెప్పాను. కానీ నేను కంప్లీట్గా సొసైటీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలిసిన ధ్యానం, నా జీవితాన్ని బాగు చేసిన ధ్యానం 10 మందికి అందించాలి, ఈరోజు అందించకుండా భోజనం చేయకూడదు అన్నట్లుండేది. అట్లా తిరుగుతూనే ఉండేవాడిని. అలాంటి సమయంలో నాకు ఆ టైంలో రూమ్ ఉండేది కాదు. రూమ్ రెంట్ అట్లాక రూమ్ ఖాళీ చేసేసాను. ఆ సమయంలో నాతో పాటు ధ్యానంలోకి వచ్చిన నా మిత్రులు దినేష్ గారు, మహేష్ గారు ఇద్దరు వాళ్ళ రూమ్లో పెట్టుకున్నారు తీసుకెళ్ళి. అది 9-9:30 కల్లా లాక్ చేసేసేవాళ్ళు. నేను ఎక్కడైనా బయటకు వెళ్తే వచ్చే సమయానికి ఆ డోర్ బంద్ చేస్తే ఆ వానర్లు ఒప్పుకునేవాళ్ళు కాదు డోర్లు తీయడానికి. ఆ టైం దాటిన తర్వాత వస్తే నేను ఆ సమయంలో నిద్ర వస్తే ఏ రూమ్కి వెళ్ళి నిద్రపోవాలా, ఆకలేస్తే ఈరోజు ఎక్కడికి వెళ్ళి భోజనం చేయాలా, ఎక్కడా దొరకలేదు ఈరోజు భోజనం అంటే చిట్ట చివరి ఆప్షన్ ఏంటంటే ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాట్యూ సర్కిల్లో కాకతీయ మెస్ అని ఒకటి ఉండేది. ఈ మధ్యకాలంలో క్లోజ్ చేసేశారు. నేను ఎక్కడున్నా కూడా సిటీలో ఆ ఎస్ఆర్ నగర్, ఆ ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గర ఉన్న ఆ కాకతీయ మెస్కి వచ్చే తినేవాడిని. ఎందుకు అంటే మిగతా ఎక్కడ టిఫిన్ చేద్దామని వెళ్ళినా కూడా ఆ ప్లేట్లో కర్రీ అయిపోతే మళ్ళీ వెళ్ళి కౌంటర్ దగ్గర నుంచోవాలి. వాడు ఇలా చూసేవాడు, నా ఇంకా ఎన్నిసార్లు వస్తాడు ఈడని. కాబట్టి అక్కడ ఒక బకెట్లో తీసుకొచ్చి పప్పు కూర ఆ బకెట్ ఆ టేబుల్ మీద పెట్టేవాళ్ళు. ఎంత తిన్నవాడు కూడా అడిగేవాడు లేడు, ఎంత తింటున్నానని చూసేవాడు లేడు అక్కడ. కాబట్టి అక్కడికి వచ్చి నేను ఎక్కడ ఆప్షన్ దొరకకపోతే, ఇక ఈ రోజుకి ఆహారం దొరకదు, నేను తినకుండా ఉండలేను అనుకున్నప్పుడు మాత్రమే ఆ 10 రూపాయలు ఖర్చు చేసి అక్కడ చపాతీ తినేవాడిని. అలా నేను ఇంచుమించుగా 1.5 సంవత్సరం ఉన్నాను. నాకు అనిపించింది ఒకటే, ఆ సమయంలో ఎంతో మంది, నేను అలాంటి వాళ్ళని చూశాను. నేను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళని అక్కడ ఎంతో మందిని చూశాను. నాకు అప్పుడు అనిపించేది, ఇలాంటి అందరికీ నేను ఏ రోజన్నా ఒక పరిష్కార మార్గాన్ని ఇవ్వగలుగుతానా అని. ఆ తర్వాత నా జీవితంలోనికి కొంతమంది మిత్రులతో పాటు మరి నా జీవితంలో నాకు వచ్చిన నా భాగస్వామి మీనాకు ఒకసారి సందర్భంగా గట్టి క్లాప్ చేద్దాము. మరి ఆవిడ అప్పుల్లో ఎంఎస్సి ఫిజిక్స్ చేసి తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ
ఆ సమయంలో వచ్చిన శాలరీ మొత్తం ఆ సమయంలో మేము లైట్ సెంటర్ ఒకటి పెట్టి రన్ చేస్తున్నప్పుడు ఆ సెంటర్ కోసము నా అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఆ తర్వాత నా జీవితంలో ఒక భాగస్వామి వచ్చి ఈ రోజున ఇన్ని చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. తనది నా జీవితంలోకి రావడము ఈ పిఎస్ఎస్ఎం నాకు ఇచ్చిన గొప్ప వరము మా మిస్సెస్. ఆ తర్వాత కొంత వీళ్ళ అట్లా రావడము వీళ్ళ సపోర్ట్ రావడంతో కొంత నాకు 3 పూట్ల తినే అవకాశం దొరికింది. కానీ నేను ఎప్పుడైతే మరలా ఈ గురుస్థాన్ స్థాపించానో ఆ గురుస్థాన్ స్థాపించిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, అప్పటి రోజుల్లో నేను ఏదైతే ఒక సమస్యను చూశానో, ఏదైతే తిండి లేక నేను ఆకలితో అలమటించానో అలాంటి వాళ్ళకి ఎంతో కొంతమందికి గురుస్థాన్ ఆదరణ కావాలి. ధ్యానంతో పాటుగా ఈ యొక్క ఆహారం అందించబడాలి. నేను పత్రిసారి దగ్గర చాలా క్లిస్టల్ క్లియర్గా గమనించిన విషయం ఏంటంటే, పత్రిసారి ఎక్కడికి వెళ్ళినా ధ్యానమే, ధ్యానము 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 ధ్యానము. కానీ భోజనం సమయానికి వెళితే ముందు భోజనం, నువ్వు భోజనం తిన్నావా అని అడిగేవాళ్ళు. అర్ధరాత్రి 12ంటికి వెళ్ళినా కూడా నువ్వు భోజనం తిన్నావా, తినకపోతే నువ్వు ముందు భోజనం తిను. అప్పటికప్పుడు వండి పెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒక సందర్భంలో కైలాసపూర్లో ఒక అర్ధరాత్రి సమయంలో కొంతమంది వచ్చారు. కొంతమంది ఎవరో ఫారినర్స్ సంథింగ్ వేరే స్టేట్ నుండి వేరే దేశం నుండి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళు ఏం తినలేదు, ఆకలేస్తూ ఉంది అంట. ఆ సమయంలో అక్కడికి వెళ్తే భోజనం లేదు. అప్పుడు ఆ సంవత్సరం సార్ చెప్పారంట 24 గంటలు ఇక్కడ భోజనం అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఆ కైలాసపురికి వెళ్తే 24 గంటలు భోజనం అర్ధరాత్రి వచ్చినా కూడా భోజనం అందుబాటులో ఉండదు. ఆ ట్రస్ట్ ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళకి అందరూ గట్టి క్లాప్ చేద్దాం. అంటే భోజనానికి అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఈ శరీరం ఆకలేసి ఆహారం పెట్టడం అనేది ధర్మం. కాబట్టి నేను పత్రిసారి దగ్గర అది నేర్చుకున్నాను. కాబట్టి మన దగ్గరికి ఏ పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, జాతవనం పిరమిడ్ అన్న దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా సరే ఒక అద్భుతమైన ఇంటి భోజనం పెడతారు. ఆయన ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తారంటే ఆయన, నేను మొన్న వెళ్ళినప్పుడు అక్కడ నాకు మన ఏ ఊరు అన్నది పక్కన ఊరు, జాతవనం పక్కన అకామిడేషన్స్ ఇచ్చింది కలికిరి అన్న, కలికిరిలో మీకు రూమ్ అలాట్ చేసాం, అక్కడికి వెళ్ళనంటే లేదన్నా నేను వెళ్ళలేను, మా మిస్సెస్ ఎక్కడుంటేనే కంఫర్ట్ ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళానంటే పర్లేదన్న అక్క వస్తే మా కారు తీసుకుపో, నువ్వు మా కారు వాడుకో, ఇక్కడ ఉన్న రోజులు అన్నారు ఆయన. అంటే చూడండి ఆ మాట అనడానికి ఎంత ఇది ఉండాలి. అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఎలా ఉంటారంటే పత్రిసారి ఏదైతే చెప్పారో అది తూచా చెప్పకుండా పాటిస్తారు, అలా జీవిస్తారు. పత్రిసారి జీవిస్తున్నట్టు జీవిస్తారు, అలా జీవిస్తున్నారు. ఒక ప్రభాకర్ అన్న, ఒక రాయి జగపతిరాజు గారు, ఇక్కడ ఉన్న ఎంతో మంది మాస్టర్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళితే ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తారో. మరి అలాగే నా దగ్గరికి ఎవరొచ్చినా, మన గురుస్థానికి ఎవరొచ్చినా వాళ్ళకి పత్రిసారి దగ్గరికి వెళ్ళిన భావన కలగాలి. అరే పత్రిసారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నం తిన్నావు అడిగినట్టుగా గురుస్థానికి వెళ్ళంగాలే నువ్వు భోజనం చేసావని అడుగుతున్నారే అనే భావన కలగాలి. మనందరిలోనూ ప్రతి ఒక్కరూ పత్రిసారిని చూసుకోగలగాలి. మన జీవన విధానం అలా ఉండాలి. మొన్న ఎవరో చెప్పారు నాకు ఏదో డిస్కషన్ వచ్చి, మీరు పిఎస్ఎస్ఎం కాదంట కదా, మీరు పత్రిసార గ్రూప్ కాదంట కదా అని ఏదో సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, మనము చెట్టు పేరుకు చెప్పుకొని కాయలు అమ్మాల్సిన అవసరం లేదు. మనం కాయలు అమ్ముతుంటే ఈ కాయ ఏ చెట్టుది అని అడగాలి. ఆ కాయ తిన్నవాడు ఈ కాయ ఏ చెట్టుది అని అడగాలి. అదేవిధంగా మనము మాటకు ముందు ఒకసారి పత్రిసారి, మాటకు తర్వాత ఒక పత్రిసారి అని చెప్పి మన జీవన విధానం సరిగా లేనప్పుడు ఏమంటారు, నువ్వేనా ఉన్నావు అంటే మీ గురువు ఎలా ఉన్నారు అంటారు. నువ్వు ఎలా జీవించినా, అద్భుతంగా జీవించినా దరిద్రంగా జీవించినా, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వే ఎలా ఉన్నావు అంటే నీ గురువు ఎలా ఉన్నాడో. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం అద్భుతంగా ఉండాలి. నీ జీవితాన్ని చూసి నీ గురువు ఎవరు అని నిన్ను అడగాలి, నీ గురువు గురించి తెలుసుకోవాలని పరితపించాలి. అలా ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం ఉండాలి. అంతే తప్పించి పనికి మాలిని అని చెప్తూ పత్రిసారి పేరు చెప్పుకుంటే ఎవరి పేరు తీసేసినట్టు మనల్ని అనరు, మీ గురువు ఎవరయ్యా అని అడుగుతారు.
అవునా కదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము చెట్టు పేరు చెప్పి కాయలమ్మాల్సిన అవసరం, చెట్టు గొప్పది ఆల్రెడీ, ఆ చెట్టు గొప్పతనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ చెట్టు నుండి వచ్చిన కాయ ఎలా ఉండాలో నువ్వు అలా ఉండాలి. ఆ కాయని చూసి అడగాలి నీ చెట్టు ఏది అని, నిన్ను చూసి అడగాలి నీ గురువు ఎవరు అని. అప్పుడు పత్రిసారికి మనం నిజమైన గౌరవాన్ని మనం ఇచ్చినట్లు. అంతే సార్, పత్రిసారి ఫోటో మెళ్ళే తిరిగితే పత్రిసారి గౌరవం ఇచ్చినట్లు కాదు. పత్రిసారి ఏం చెప్పాడో అది చేస్తే మనం గౌరవాన్ని ఇచ్చినట్లు. నేను ఈ మధ్యకాలంలో ఒక శ్రీలంక వెళ్ళాను, భూటాన్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, కంబోడియా, ఇలా ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడంతా బుద్ధిస్ట్ మాంకులే, అందరూ బుద్ధుడి ఫాలోవర్సే. ఒకసారి నేను భూటాన్ వెళ్ళినప్పుడు ఒక సందర్భం జరిగింది. అక్కడ నాన్ వెజిటేరియన్ తింటున్నారు అందరూ, బుద్ధిస్టు ఫాలోవర్స్ అందరూ కూడా. అదేం సార్ బుద్ధిస్ట్ ఫాలోవర్స్ మరి మాంసాహారం తిన్నారు అంటే, బుద్ధుడు అహింసో పరమోధర్మ అన్నారు, ఏ జీవిని హింసించొద్దు అన్నారు. కాబట్టి మేము ఏ జీవిని హింసించము. ఆ దేశం మొత్తంలో ఒక్క జీవి కూడా చంపబడదు. ఎందుకు? బుద్ధుడు చెప్పాడు కాబట్టి. కానీ అందరూ మాంసాహారం తింటారు. ఎందుకంటే బయట నుండి ఇంపోర్ట్ చేసుకుని, బుద్ధుడు ఏం చెప్పాడు? జీవహింస చేయరాదు అన్నాడు కాబట్టి మేము చేయడం లేదు, తినొద్దని చెప్పలేదు కదా. అంటే బుద్ధుడు ఒక గురువు యొక్క బోధనలు అర్థం కాకపోతే అలా ఉంటుంది. బుద్ధుడినే ఫాలో అవుతున్నారు వాళ్ళందరూ, కానీ బుద్ధుడి బోధనలు అర్థం కాలేదు. ఒకరికి వెళ్ళి, నేను అక్కడ లుంబిని బుద్ధుడు పుట్టిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అందరూ దీపాలు పెడుతున్నారు. నన్ను ఒక ఆయన వచ్చి, సార్ మీరు కూడా దీపం పెట్టండి అన్నారు. అంటే ఎందుకు దీపము అంటే, బుద్ధుడు చెప్పాడు కదా అపో దీపో భవ అని, ఎవరి దీపాన్ని వాళ్లే వెలిగించుకోమని. కాబట్టి అక్కడ సాంప్రదాయం ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక దీపాన్ని వెలిగించుకుని అక్కడ పెట్టడం వాళ్ళ సాంప్రదాయం. ఎందుకంటే బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? నీ లోపల దీపాన్ని వెలిగించుకోమన్నాడు ధ్యానం చేసి, అంతే తప్పనిచ్చి బయట దీపాన్ని కాదు. మొన్న శ్రీలంక వెళ్తే నేను ఎంత అద్భుతంగా ఉందో శ్రీలంక, ఆ ప్రకృతితో ఎంత వైభవంగా ఉందో శ్రీలంక. కానీ ఆ శ్రీలంకలో ఒక శాకాహారం యొక్క హోటల్ దొరకడం అనేది గగన్యం అయిపోయింది. ఎక్కడ చూసినా మాంసాహారం మాంసాహారం. అందరూ బుద్ధుని ఫాలో, అంతా ఆ శ్రీలంక అంతా బుద్ధుని మనుష్యసే, కానీ అందరూ మాంసాహారం తినేవాళ్ళే. అంటే ఒక గురువు యొక్క బోధనలో అర్థం కానప్పుడు ఆయన ఫాలో అయ్యే ఉపయోగం ఏముంది? నేను బుద్ధుడి ఫాలో అని చెప్పుకునే ఉపయోగం ఏముంది? నేను పత్రిజీ ఫాలో అని చెప్పుకునే ఉపయోగం ఏముంది? అవునా కాదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని చూస్తే పత్రిసారిని చూసిన భావన ఎదుటి వారిలో కలగాలి. మనల్ని చూస్తే కొత్త వాడికి నేను పత్రిసారిని చూడలేదే అనే భావన పోవాలి. అలా మన యొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం ఉండాలి. మనం అందరము పత్రిసార్లు అయిపోవాలి, అలా జీవించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆయన నోరు తెరిస్తే ఎక్కడైనా కూడా ఆయన చెప్పింది ఒకటే, ఆయన ధ్యానమే చెప్పారు. ఆయన గురువు గురించి చెప్పలేదు. ఆయన గురువు అంటే ఆయన ప్రేమ లేదా? ఉంది. ఎంత గొప్ప ప్రేమ అంటే, ఒక సందర్భంలో ఆయన అమెరికాలో ఉన్నాడు. అప్పుడు సారు ఉండి ఆ యొక్క సమాధి, సదానంద గారి సమాధి దగ్గరికి ఆయన బాడీ వెకేట్ చేసిన రోజున యుఎస్ నుండి వచ్చారు డైరెక్ట్ అక్కడికి. అంటే గురువు భక్త ఎంత భక్తి ఉంటే ఆయన వచ్చారో చూడండి. పత్రిసారికి వాళ్ళ గురువు గారు చెప్పింది ఒకటే, నువ్వు చెయ్యి లేకపోతే చావు, డూ ఆర్ డై అన్న ఒక్క మాటను పట్టుకుని ఆయన జీవితం మొత్తం అన్ని వదిలేసి, భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు, ఇప్పుడు మనకింత పెద్ద సామ్రాజ్యం ఉంది, అప్పుడు ఆయన ఒక్కడే, అయినా కూడా గురువు చెప్పిన మాట పట్టుకుని కుటుంబాన్ని ఉద్యోగాన్ని అన్నిటినీ వదిలేసి మరి ఆయన మొదలుపెట్టిన ఈ ప్రయాణం, ఆ ధ్యాన ఉద్యమం ఇప్పుడు ఇంత ప్రపంచనమై కూర్చుంది. గురువు పట్ల మనకున్న శ్రద్ధ భక్తి అలా ఉండాలి. ఆయన గురువు పట్ల ఆయన ఎట్లా ఉన్నాడో మన గురువు పట్ల మనం అలా ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ప్రతి మాటని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మనకి అర్థమైన రీతిలో కాదు, మనం ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అది అర్థం చేసుకోవాలి. అదర్వైజు మనకు అనుకూలంగా తీసేసుకుంటాం. ప్రతి విషయాన్ని
మనకు అనుకూలంగా తీసేసుకుంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి నాకు అర్థమైన విషయము, నాకు పత్రి సార్ ఏదైతే చెప్పారో, నాకు పత్రి సార్ బోధనలో నాకు ఏదైతే అర్థమైందో అలా నేను జీవించే ప్రయత్నం చేస్తున్నాను. దానికోసమే గురుస్థానం పెట్టాను. నేను గురుస్థానం పెట్టాలని గురుస్థానం పెట్టలేదు. పత్రి సార్ నాకు అర్థమైనంతలో నేనేం చేయగలగాల అనిపించినప్పుడు నాకు అన్ని చోట్ల ధ్యాన స్థలి, ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలని ఏర్పాటు చేయాలి అనుకున్నాను. అది చేస్తున్నాను. పత్రి సారు ప్రతి ఒక్కరికి భోజన సమయానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం నేర్పించారు. అది అర్థమైంది నాకు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలి అనే ప్రయత్నం చేస్తున్నాము. ఇంతే చేయవలసింది, ఇంతకు మించి చేయవలసింది ఏం లేదు. మనం ఎవరిని ఏమీ ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరికి ఏమీ చెయ్యరు. పొద్దున వీడియోలో కూడా చెప్పారు కదా సారు, ఎవరు ఎవరికి ఏమీ చేయరు. ఏ శివుడు వెనక పడవసరలే, ఏ వెంకటేశ్వర స్వామి వెనక పడవసరలే, ఏ మావతార బాబుజీ వెనక పడవసరలేదు. నీ వెనక నువ్వు పడు, నీ వైపు నువ్వు ప్రయాణం చెయ్యి అని చెప్పారు పత్రి సారు. విన్నారా మార్నింగ్ మెసేజ్? కాబట్టి ఇదే అర్థమైంది మనకి, ఇదే మనం చేయవలసింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మరి గురుస్థానాల ద్వారా ఎంతో అద్భుతమైన సేవలు అందించబడుతున్నాయి. మరి అదంతా నిర్వహణ అద్భుతంగా జరగడానికి నిరంతరము కృషి చేస్తున్నటువంటి గురుసేన సభ్యులకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. అదేవిధంగా దానికి కావలసిన వనరుల్ని సమకూర్చడంలో ఎంతో ప్రోద్బలాన్ని మాకు అందించు, ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మాకు మరింత చేయాలి అనే ప్రేరణ కలిగిస్తున్నటువంటి గురుమిత్ర సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరి గురుసేన సభ్యులు లోకేష్ గారు, రమ్య గారు, ప్రకాష్ గారు, లోకేష్ గారు అండి గురుస్థాన్ ద్వారా ధ్యానం నేర్చుకుని ఈరోజు ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ని ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని ఎంత గొప్పగా ఆ టీముతో, అక్కడున్న టీముతో ఎంత అద్భుతంగా మరి ఆ గురుస్థాన్ నిర్వహిస్తున్నారో ఒకసారి లోకేష్ గారికి గట్టిగా క్లాప్ చేద్దాము. ఆ గురుస్థాన్ మరి సంధ్యమ్మ అనే వ్యక్తితో మరి ఆ గురుస్థాన్ నిర్వహణ అనే ప్రారంభమయ్యి ఈ రోజున లోకేష్ గారు అనే టీంతో ఎంతో అద్భుతంగా నిర్వహించబడుతుంది. ఆయన సందేశాన్ని 2 నిమిషాలు తీసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి నా పేరు లోకేష్, మాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు డిస్టిక్. నేను 2022లో బీటెక్ కంప్లీట్ చేసుకుని ఒక కోర్స్ నేర్చుకుందామన్న, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుందామన్న ఉద్దేశంతో హైదరాబాద్కి రావడం జరిగింది. అక్కడ అమీర్పేట ఎస్ఆర్ నగర్లో ఎస్పెషల్లీ ఈ ఎడ్యుకేషన్ అన్ని అక్కడ జరుగుతూ ఉంటాయి. మరి అమీర్పేటలో కోర్స్ తీసుకుంటున్న క్రమంలో ఒక పాంప్లెట్, గురుస్థాన్ సంబంధించి ధ్యానిభావ అనే ఒక పాంప్లెట్ ఎక్కడో బురదలో పడింటే అనుకోని సందర్భంలో ఆ పాంప్లెట్ చూశాను. ఉచిత ధ్యానం నేర్పించబడిన ఆ పాంప్లెట్లో ఉంది. సరే ఏదో చూద్దాం, ట్రై చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఆ పాంప్లెట్ తీసుకొని ఆ నెంబర్కి కాల్ చేస్తే అక్కడున్న మెయిన్ మెంబర్ సంధ్యమ్మ గారు, ఈ సందర్భంగా సంధ్యమ్మకు మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి అమ్మగారు రిసీవ్ చేసుకొని ధ్యానం గురించి బోధించడం జరిగింది. అక్కడ మొదలైన నా ప్రయాణం. మరి అంత ముందుకు బీటెక్లో ఉన్నప్పుడు చాలా భయం ఉండేది, నలుగురితో మాట్లాడిన భయమే. నేను ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ బీటెక్ గ్రాడ్యుయేషన్లో స్టేజ్ సెమినార్స్ ఇవ్వాల్సి ఉంటుంది, వైవాల్ ఇవ్వాల్సి ఉంటుంది, వీటన్నిటికీ ఆబ్సెంట్ అయ్యేవాడిని. ఎందుకంటే భయం, మాట్లాడడం రాకపోయేదన్నమాట. చాలా ఫియర్స్ ఉండేవి. అలాగే లోపల ఎన్నో అభద్రతా భావాలు ఉండేటివి. చాలా కాన్ఫిడెన్స్ తక్కువ, నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేదన్నమాట. సో అలాంటి ఎన్నో వాటికి పరిష్కార మార్గాలు ఇచ్చింది గురుస్థాన్. సో అక్కడ ఎంతోమంది అమీర్పేట వేస్తానంటే కొన్ని వేల మంది యూత్ అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ అక్కడికి ప్రతిరోజు అక్కడ ఒక 100 మంది యూత్ వచ్చి అక్కడ ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ సార్ ఫస్ట్ స్టార్ట్ అయిన ఒక 6 months వరకు ఓన్లీ ధ్యానమే జరిగేది. ఆ తర్వాత సారు అందరికి ఇందాక చెప్పినట్టు ఆయన పడ్డ కష్టం ఎవరికి రాకూడదన్న ఉద్దేశంతో గురుప్రసాదం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉండి హాస్టల్లో సరిగ్గా తినలేని మాలాంటి ఎంతో మందికి అది ఒక గొప్ప అవకాశం అనిపించింది. మేము శాకాహారం కాదు వచ్చినప్పుడు, కానీ అక్కడ జరిగే క్లాసెస్ ద్వారా కావచ్చు, అక్కడ తిన్న ఫుడ్ ద్వారానే మేమందరం ఎంతో మంది 100 మంది యూత్ అక్కడ శాకాహారిగా మారాము, అందులో నేను ఒకరిని. సో ఇలాంటి గొప్ప అవకాశం గురుస్థాన్ ఎంతో మంది మా జీవితాన్ని మార్చింది. మరి అసలు ఎక్కడ ఉంటామో ఏమైపోతామో తెలియని మాలాంటి ఎంతో క్వశ్చన్ మార్క్ ఉన్న ఒక యువతకి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్లాట్ఫామ్ అలాంటి మెయిన్ ఏరియాలో రావడం చాలా అదృష్టం.
మరి ఈ సందర్భంగా నాగేంద్ర సార్కి అక్కడ ఉన్న గురుసేన సభ్యులందరికీ దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి మనకి ఇక్కడ మరి రమ్య గారు గురుస్థాన్ నుండి ధ్యానం నేర్చుకుని ఆమె గురుస్థాన్లోనే కాకుండా ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఈ రోజున అన్ని చోట్ల తన గొప్ప పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా దత్తాత్రేయ గారు, ప్రకాష్ గారు, దక్షిణామూర్తి గారు, తర్వాత ప్రతిభ గారు, వీరందరూ కూడా మరి ఎంతో ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నారు. అనుభవాల్ని మనము ఈరోజు సాయంత్రము తీసుకుందాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ వచ్చారు కాబట్టి వీరందరి యొక్క అనుభవాల్ని మళ్ళా సాయంత్రం స్లాట్ లో మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి ప్రకృతి వ్యాలీకి, ప్రకృతి వ్యాలీకి, ప్రకృతి వ్యాలీకి. ప్రకృతి వ్యాలీలో మరి ఒక శ్రీకృష్ణ మెగా పిరమిడ్ రావాలనే సంకల్పంలో మనం అందరం భాగస్వాములు కావాలి. అతి త్వరలో ఆ యొక్క సంకల్పం కార్యరూపం దాల్చాలని, ఆ యొక్క సంకల్పంలో మనమందరము భాగమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత గొప్ప మాట చెప్పాడు ఆయన. రెస్పాన్సిబిలిజం, బాధ్యత. ఇవాళ కావాల్సింది బాధ్యత. వ్యక్తుల నూరిక మాట్లాడడం కాకుండా గాంధీ జయంతి వచ్చిందని గాంధీ గారికి జయని, స్వతంత్ర దినోత్సవం రోజుని జెండా ఎగరేసేసి పని అయిపోయింది అనుకోవడం కాకుండా, అలాగే పత్రి గారు అనేస్తే అయిపోదు. పత్రిజీ ఏ మిషన్ అయితే ప్రారంభించారో ఆయన నేనే మీ గురువుని కాదనేవారు, నేను మీ స్నేహితుడిని, నేను మీ గైడ్ని. ఆయన ఏం చేశారో ఏం చెప్పారో దాన్ని ఆచరిస్తున్న మహాద్భుతాలు ఎంతోమంది ఉన్నారు. అందులో ఇంకా అద్భుతంగా చేస్తున్న ఈ యువకుడు నాగేంద్రకి గట్టిగా అభినందనలు తెలియజేస్తా. గురుస్థాన్ అది వేరే అని ఎవరన్నారో నాకు తెలియలేదు, కానీ ఎలా అంటారు? అక్కడ ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం. పత్రిజీ ఏం చెప్పారో ఏం చేశారో వచ్చిన వాళ్ళకి ఆయన ఎప్పుడు భోజనం పెట్టారు. రాత్రి 11 గంటలకి 12 గంటలకి అప్పుడు ఫస్ట్ బ్యాచ్, అందులో కొంతమంది తాగి వచ్చినా కూడా పత్రి గారు అప్పుడు స్వర్ణమాలమ్మని వండి పెట్టమనేవారు. ఆయన ఉద్యోగం లేదు, అక్కడ డబ్బుల్లో, ఇంట్లో సరుకుల్లో. ఆ తల్లి అప్పుడు వండి పెట్టారు. పత్రి మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. తాగొచ్చాక ఆయన కక్కుకుంటే మళ్ళీ పొద్దుటే లేచి మన తిడతారని అక్కడ వెళ్ళి కడిగింది ఆ తల్లి. ఏ టైంలో వచ్చినా ఆయన భోజనం పెట్టారు. మన ఇంటికి వచ్చి కూడా ఆయనే వండి పెట్టారు పత్రి గారు. ఆ భోజనం అందరికీ ఎప్పుడు దొరకాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆశ్రమాలు పనిచేస్తున్నాయి. అన్ని ఆశ్రమాల్లో ఈ పనే జరుగుతుంది. ఎవరు అన్నారు ఒకసారి, ఏదో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం భోజనానికి ఇంతని పెట్టకపోతే ఇంత కార్యక్రమం ఎలాగంటే, నీ ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు భోజనంకి డబ్బులు తీసుకుంటావా? నీ ఇంటికి ఎవరైనా వస్తే భోజనానికి డబ్బులు తీసుకుంటావా? భోజనం ఏముంటే అది పెడతాం, ఏది ఉంటే అది పెడతారు. ఈవేళ అక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 10 రకాలు, ఇట్టప్పుడు వచ్చి 10 రకాలు అడిగితే నేను వండలేను. ఏముంటుంది? మా మా పిల్లలు ఎలా తింటారు, మా గిరిజనులు అందరూ, మా మా ప్రాంత ప్రజలు ఎలా తింటారు, అటు చారు అన్నం పెడితే అమృతంలా తింటాడు. ఏది ఉంటే అది పెడతాం. ఉన్నంతట్లో భోజనం పెట్టడం అనేది ఎంత గొప్ప పనో, ఆ పని చేయడం నాకు బాగా ఎందుకు నచ్చింది అంటే, నాగేంద్ర అంటే ఇంత సమయం ఈ టైంలో నాగేంద్రనే పిలిచి చెప్పాలి ఈవేళ అనిపించింది. ఎందుకనంటే ఎంత గొప్ప పని చేస్తున్నాడు ఆ అబ్బాయి. డబ్బులు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి భవిష్యత్తుకి బ్యాంకుల్లో బ్యాలెన్స్లు పెంచుకోవచ్చు. టూర్స్ కండక్ట్ చేసేవాడు. నేను అడిగాను ఆ మధ్యన, టూర్స్ తగ్గిపోయినాయి ఏంటి నాగేంద్ర? టూర్స్ చేస్తున్నాను సార్, కానీ గురుస్థాన్ రన్ అవ్వడానికి కొంత కావాలి కాబట్టి టూర్స్ చేస్తున్నాను, కానీ గురుస్థాన్ చూసుకోవాలి. ఈ కేంద్రాలన్నీ పెట్టుకుంటూ పోతున్నావు, మరి టూర్స్ ఎలాగా, ఎలా డబ్బులు వస్తున్నాయి? ఏమో సార్, ఎప్పుడు అడగడం లేదు. ఇంకో ఈ సభ్యులు ఉన్నారు, వీళ్ళది ఈ బాధ్యత, వాళ్ళు చేస్తారు, వాళ్ళే చేస్తారని వదిలేదు. ఎంచేదంటే గురుస్థాన్ ప్రతి జిల్లాలోనే రావాలి. వైజాగ్లో గురుస్థాన్ కావాలా, విజయనగరంలో గురుస్థాన్ రావాలా, ముందు విజయనగరం పెట్టాలి. మొత్తం అన్ని చోట్ల గురుస్థాన్ రావాలి. గురుస్థాన్కి వచ్చిన వాడికి గురువే గుర్తొస్తాడు.
గురువు ఏం చెప్పారో అదే కదా అక్కడ జరుగుతుంది. కాబట్టి అన్ని చోట్ల గురుస్థాన్ ఖమ్మంలో పెట్టాడు. నాగేంద్ర ఒకసారి గట్టిగా లేచి క్లాప్స్ కొడదాం.